విలేజ్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం మర్రిపూడి మండలం జగ్గురాజుపాలెంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాతబడిపోయిన రాములవారి టెంపుల్ అయితే ఉందండి. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు చాలా ఘనంగా పూజలు అయితే జరిగాయి. బట్ ఇప్పుడు చూస్తే పాతబడిపోయింది. దీనికి కారణం ఏంటో పూర్తి వివరాలు అక్కడ తెలుసుకుందాం రండి. సో ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చామన్నమాట. సో ఈ టెంపుల్ చూసినట్లయితే ఊరికి చివరిగా ఉందన్నమాట. సో ఊరికి చివరిగా ఉంది, చాలా పాతబడిపోయింది. సో ఇంకో అంటే కొంచెం చూడగానే ఇక్కడ అనిపిస్తూ ఉంది. మీకు ఒక విషయం తెలుసా అండి, ఏ విలేజ్ లో అయినా ఏ టెంపుల్ లేకపోయినా ఉంటారు, కానీ రాముల వారి టెంపుల్ అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ ఈ గ్రామంలో ఎందుకు ఇంత ఊరి చివరి ఉంది, ఇంత పాతబడిపోయింది, ఎందుకు దీన్ని డెవలప్ చేసుకోలేకపోయారు? కారణం ఏంటి, అసలు ఏంటి? ఒకసారి లోపలికి వెళ్ళి ఇవన్నీ చూసిన తర్వాత మన గ్రామాల్లో కూడా వెళ్ళి మాట్లాడదాం. ఒకసారి లోపలికి వెళ్దాం. సో మనం ఇప్పటి వరకు చెప్పుకునే టెంపుల్ అయితే ఇదేనండి. వచ్చేసాం. చూస్తుంటే కొంచెం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా పాతకాలపు రోజుల్లో, అంటే అప్పటి రోజుల్లో కట్టారు కాబట్టి కొంచెం గంభీరంగా ఉంది. బట్ ఇక్కడ ఇంకా అంటే ఎవరు అసలు వచ్చే విధంగా లేరనమాట. సో ఆ విధంగా ఉంది. బట్ అక్కడ మనము ఆ ఇది చూస్తుంటే అసలు ఎంత భయం వేస్తుంది తెలుసా? అక్కడ మీరు గమనించండి విజువల్లో, ఆ పైది చూస్తుంటే నాకైతే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి, భయం వేస్తుంది అనమాట. అంత బాగా చెక్కారు కూడా, బట్ అవి చాలా పాతగా. బట్ దీని కానీ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఇది చూసిన తర్వాత చాలా మహిమ కలిగిన దేవాలయం ఏమో అని అనిపిస్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా అనిపిస్తుంది. మరి లోపల కూడా కొంచెం ఇటైతే ఒక దారి ఉందండి, బట్ ఆ దారి బాగలేదు, క్లోజ్ లో ఉంది. బట్ మేబీ ఈ లోపల నుంచి ఏమైనా దారి ఉందని చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న చిన్న హౌసెస్ కూడా ఉన్నాయి, పాతవి. సో అవి కూడా పాత పడిపోయాయి. బట్ వీటిని చూస్తే పెద్ద పెద్ద కంకరాలతో కట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇవి చూసిన తర్వాత, ఈ స్ట్రాంగ్ చూసిన తర్వాత రాజుల కాలం నాటి వాళ్ళే కట్టినట్టు అనిపిస్తూ ఉందన్నమాట. సో మనమైతే టెంపుల్ కి లోపలికి వెళ్ళే మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము. ఇదంతా చూస్తే పిచ్చెట్లు అంత దారుణంగా ఉంది. సో నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట. అంటే ఒక చంద్రముఖి అవన్నీ మనం చూస్తుంటాం కదా కొన్ని ప్లేసెస్, ఆ విధంగా ఉంది. పాత పడిపోయిన టెంపుల్ కాబట్టి కొంచెం వీటిని పట్టుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నేనైతే చాలా భయంతో లోపలికి వెళ్తున్నాను. సో ఇవన్నీ చెట్లు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ రాగానే అంటే పాము పడగ ఉంటుంది కదా, అది చూస్తే నాకు ఎమ్మటే అసలు ఆగట్లేదు. మళ్ళీ ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఇది చూడగానే ఇదిగోండి ఇక్కడ ఉంది. కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఎవరు రారు. సో మనమే వచ్చామన్నమాట. ఇప్పటి వరకు ఈ ఊర్లో వాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు, ఈ మధ్య అసలు రారంట. సో ఇదిగోండి ఇవి చూస్తే రియల్గా స్నేక్స్, అదే రియల్గా నాగదేవత ముందుకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఉంది. బట్ ఈ చెట్టు మీరు గమనించారా? ఇవి చూసిన తర్వాత ఒక ఆకారంలో చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంత రూపంలో ఎలా ఉన్నారు ఏంటి అంటే, ఒకప్పుడు ఈ చెట్లకు కూడా పూజలు చేసేవాళ్ళండి. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ముళ్ళులు, అంటే ఇక్కడ అంతా ఏముంటది ఏంటి, చిన్న చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా ప్రాబ్లంలో ఉంటాం. సో చాలా జాగ్రత్తగా దీని లోపలికైతే మనం వెళ్ళాలి. సో నాకైతే చాలా భయం వేస్తుంది ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనం ఇప్పటి వరకు ఎవరు ఈ దేవాలయంలో అడుగు పెట్టలేదు. సో మనమే పెడుతున్నాం అనమాట. సో మనమైతే స్టార్టింగ్ మండపానికి అయితే వచ్చేసాం. ఎదురుగా రాములు వారు ఉన్నారు. సో ఎమ్మటే దాని ఎదురుగా అయితే హనుమాన్ ఉన్నారు అనమాట. హనుమాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. సో ఎక్కడ రాములు వారు ఉంటే అక్కడ హనుమాన్ ఉంటారు కాబట్టి, సో ఈ విధంగా ఒక శిలాన్ని అయితే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ గుళ్ళకు వచ్చేసి అందరూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు కదండి. ఒకసారి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం మనము. ఓవరాల్ గా అంతా పాతబడిపోయింది, కానీ ఇక్కడ చెట్లు మాత్రం చాలా అంటే చాలా లేతగా ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట. యాప చెట్టు చాలా బాగుంది, నీడేస్తుంది.
కానీ కొంచెం భయమేస్తుంది బయట. అంటే పైన చూసినట్లయితే విగ్రహాలు చాలా గంభీరంగా అనిపిస్తూ ఉన్నాయి. బట్ అంత బాగా చెక్కారు అప్పుడు. కానీ ఇప్పుడేంటంటే ఇది పాతబడిపోయింది కాబట్టి కొంచెం చూసుకొని నిదానంగా నడవాలి. ఎందుకంటే మొత్తం చెట్లు, ఎక్కడ ఏముందో కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ బాగా గుచ్చుకుంటున్నవి. ఇవి ఉన్నాయి కదా ఈ ముళ్ళులు ఇవన్నీ. సో కొంచెం నీట్‌గా. కానీ ఇదంతా వెళ్ళిన తర్వాత ఇది బయటికి వెళ్ళే దారి అనమాట. బట్ ఇప్పుడైతే ఇది క్లోజ్‌లో ఉంది. సో ఈ విధంగా ఓవరాల్‌గా మొత్తం ఇలానే ఉంది. సో ఇప్పుడు మనం ఈ మండపాన్ని చూసినట్లయితే స్లాబ్ కూడా పడిపోయింది. సో దీని ప్రకారం చూసినట్లయితే ఇది రాజుల కాలమేమో, అప్పటి రోజులు కాబట్టి ఈ విధంగా పడిపోయింది. ఈ విధంగా కొన్ని కొంచెం ఇరిగిపోయినట్టు అనిపిస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఇదైతే చూసారు కదండీ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాము. బట్ ఇక్కడ చూస్తే కొంచెం అన్నీ ఉన్నాయి. కానీ రీసౌండ్ కూడా వస్తది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు స్టార్టింగ్ లోపలికి వెళ్ళబోతున్నాము. సో విగ్రహాలు కూడా లోపల ఉన్నాయి. చూడగానే నాకు అసలు చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడికైతే మనము ధైర్యం చేసి వచ్చాం. బట్ మనకి ఏదైనా ఏం జరుగుతున్నా అంతా దేవుడి దయ. సో దేవుడికి మేము వదిలేసామన్నమాట. కానీ ఈ యొక్క రాముల వారి టెంపుల్ ని డెవలప్ చేయడానికి ఈ హెచ్టీవీ ద్వారా మేము ముందుకు వచ్చాం. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అది సెకండరీ. బట్ చూసారు కదండి, విగ్రహాలు కూడా ఉన్నాయి లోపల. సో క్లియర్ గా అసలు ఇప్పటి వరకు ఎవరు అసలు ఇటు సైడ్ వచ్చినట్టు అనిపించడం లేదు. అంత ఇదిగా ఉంది. సో రాళ్ళు కూడా పెద్ద పెద్ద కంకరాళ్ళు అన్నాను కదండి, ఆ విధంగా అయితే ఉంది. సో ఎంతైనా ఓల్డ్ టెంపుల్ అండి. అంత బాగుంటుంది. అంత మంచి క్వాలిటీతో ఈ యొక్క దేవాలయాన్ని చేసి ఉంటారు. బట్ విగ్రహాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి మనకి. సో మనం చూస్తున్నాం కదండి, విగ్రహాలు చూసిన తర్వాత సో చాలా బాగా చెప్పినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చాలా బాగా పూజలు జరిగేవి ఆ విధంగా అయితే అనిపిస్తూ ఉంది. బట్ ఎప్పటి నుంచో పూజలు చేయడం లేదండి. సో చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది, ఒకప్పుడు అంత బాగా చేసిన పూజలు ఇప్పుడు ఏంటి ఇలా ఉందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ఇంకో విషయం చెప్పాలంటే, సో రాములు వారిని చూస్తే ఇక్కడ నాకు బయట నుంచి చూసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో, ఈ టెంపుల్ లోపలికి వెళ్తే అంటే పురాతనమైంది కదా, అసలు మొత్తం చెట్లు ఉన్నాయి కదా, పాములు వస్తాయేమో అని చెప్పేసి ఒక భయంతో వచ్చానండి నిజంగా. అసలు నేనైతే చాలా భయపడుతూనే ఉన్నా. స్టిల్ ఇప్పటికీ భయపడుతున్నా. కానీ ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలియని పాజిటివ్నెస్ వచ్చేసింది. వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే అసలు ఏమైనా పర్వాలేదు. సో నేనైతే లోపలికి వెళ్ళాల్సిందే. అసలు ఆ రాముల వారిని దర్శించుకోవాల్సిందే. సో నా కళ్ళతో నేను దగ్గర చూడాల్సిందే అని అనిపించింది. సో నేనైతే వచ్చేసాను. మరి నేను స్వయంగా మన హెచ్టీవీ ద్వారా లోపలికి వచ్చి నేను రాముల వారిని దర్శించుకున్నాను. మరి ఈ టెంపుల్ ని ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. మరి మనం ఇంత తెలుసుకున్నాం కానీ ఈ టెంపుల్ గురించి ఇంకా చాలా తెలిసి ఉండిద్ది. బట్ మనకు కొంతవరకు ఏందో మనం ఇక్కడ చూసే వరకు చెప్పాం. కానీ పూర్తి వివరాలు మనం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడైతే మనం ఈ జగ్గురాజు పాలెంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడుగుదాం అనమాట. ఆ టెంపుల్ గురించి, ఆ రామాలయం ఒక టెంపుల్ ఎందుకు పాతబడిపోయింది, పూర్తి వివరాలు వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే పెద్దయినా, మీ పేరేంటి? యాళ్ళ వెంకట సుబ్బయ్య. పెద్దయినా, ఇంత బాగుంది మీ ఊరు, కొన్ని టెంపుల్స్ కూడా చాలా డెవలప్ అయినాయి. బట్ ఎందుకు ఆ టెంపుల్ ఊరు చివర ఉంది, మరి అంత పాతబడిపోయింది? అప్పుడు సుమారుగా 1935-36లో మట్టి ఉండింది రామాలయం కొద్దిది. అది కలిసి ముగ్గురు రైతులు, ఒక శెట్టి గారు, బొమ్మిశెట్టి ఆదినారాయణ అనే శెట్టి గారు ఒకరు, 2 కొండూరు యలమంద, 3 గంగవరపు సుబ్బయ్య అనే ముగ్గురు ఆ మట్టి గోడ తీసేసి స్థలాన్ని చూసి దేవాలయం కట్టినారు. కట్టిన తర్వాత బాగానే ఉంది. 79లో తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు అది ఊరంతా ఇక్కడికి లేచి వచ్చింది. అప్పటికి కొన్ని రోజులు దాదాపు 90 దాకా అక్కడనే ఒక దేవాలయంలో పిల్లవాళ్ళకి బడి చెబుతా ఒక బ్రాహ్మణు కూడా పూజారి ఆ టెంపుల్లోనే ఉండి నైవేద్యం పెట్టి ఈ విధంగా ప్రతి శ్రీరామనవమికి సంక్రాంతికి ఊరేగింపులు జరుపుకుంటూ, పైగా అక్కడ దేవస్థలానికి మాగాని పొలము అన్ని విధాలా ఉన్నాయి. ఆ విధంగా జరుపుకుంటా ఉన్నాం. కొన్ని రోజులకి అక్కడ ముందు పార్టు కొంచెం పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇక అక్కడ నుంచి ఆ దేవాలయానికి నైవేద్యం అది కానీ అన్ని ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయింది? ఊరంతా ఇక్కడ లేచి వచ్చింది, పడ్డాయి. అంటే ఊరంతా లేసొచ్చలేకే దేవుడు పడిపోయారు. కొన్ని గోళ్ళ ముందుండే గోళ్ళన్నీ పడ్డాయి. ఇంకా తర్వాత ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఏదో కట్టించుకుందామని మళ్ళీ ప్రయత్నం చేసినా మాకేమో దాని టైం రాలేదు. అంటే అక్కడ వెలిసారు దేవుడు అప్పుడు?
అంత గెలిచిందేం కాదు. ఓకే. మన విగ్రహాలు తెచ్చుకొని అంతకు ముందు ఒక చిన్న ఏదో కొద్దిగా పెట్టున్నారు అవునవును. మట్టితోటి గోడ, ఒక 6 అడుగులు ఎత్తు 6 అడుగులు ఎడల్పున ఓకే. పెట్టున్నారు. ఈ స్థలం ఎప్పుడు కుదిరిందో అప్పుడు బాగా దేవాలయాన్ని బాగానే కట్టించినారు. ఆ ముగ్గురు రైతులు కూడా పెద్ద రైతులు. ఓ అంతలేకి ఇంకొక అతని సరే ఒక ఆడపిల్ల అయ్యి ఆ అమ్మాయిని ఇచ్చుకుంటుంటే కొంత భూములు కూడా ఇచ్చిపోయినాడు దేవాలయానికి. ఓకే. ఆయన కమ్మూరిపాలెం అని అమ్మాయిని ఇచ్చుకున్న తర్వాత ఈ భూములు అమ్ముకొని పోతా కొంత మాగాని కొంత పొలము కొంత ఆయన ఆ దేవాలయానికి కూడా రాసిచ్చిపోయినాడు. ఉమ్. అట్లా మరి ఎందుకు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి డెవలప్ చేయలేదు? అంటే వాళ్ళ వారసత్వం ఉంటారు కదా. ఉన్నారు, వాళ్ళు సైలెంట్ అయ్యి ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా అటువంటి మరి ఎందువల్ల కానీ 3 కుటుంబం, ఒక శెట్టి గారి కుటుంబం లేరు, వెళ్ళిపోయినారు. ఓకే. కొదవ 2 కుటుంబాలు ఉండేవి కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోవటం లేదు. ఉమ్. అది అంటే ఇప్పుడు లోపల విగ్రహాలు ఉన్నాయా? విగ్రహాలు ఉన్నాయా? ఉన్ని మరి ఒక అభావం ఉంది. ఓకే. ఇప్పుడు ఉండేవో మరి లేవో. అంటే మీ గ్రామస్తులైన అందరూ అనుకొని ఆ టెంపుల్ ని డెవలప్ చేసుకోవచ్చు కదా పెద్దయినా. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఇక్కడనే మట్టి దోలినాం 2007లో. ఓకే. మట్టి దోలి శంకుస్థాపన చేద్దామంటే కొన్ని కారణాలు, ఈ రాజకీయాల వల్ల కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఓకే. ఆగిపోయినాక దాన్ని ఇప్పుడు కూడా ఒక కొన్ని కుటుంబాల వాళ్ళు వద్దు అక్కడ అంటున్నారు, వేరే స్థలం చూసి కడదామంటే ఇంకా అది ఆగిపోయి ఉంది. ఉమ్. అవతల పెట్రోల్ బంక్ కాడ పోలేరమ్మ గుడి మట్టుకు పూర్తి చేసిన. అది కంప్లీట్ చేశారు. మరి ఇప్పుడు బ్యాక్ సైడ్ అది మరీ పాత పడిపోయింది. సో అలా ఉండడం వల్ల ఊరికి కీడు అలా ఏం జరగలేదు కదా? ఏం జరగలేదు, అట్నే నెట్టుకొని పోతున్నాం. ఓకే. ఆ పోలరమ్మ గుడికి టైం వచ్చింది, దాంట్లో పిల్లోళ్ళు బాగా ఇన్వాల్వ్ అయినారు, కాలేజీ పిల్లోళ్ళు ఓకే. అయినారు. పైగా మా అక్కడ ఉద్యోగస్తులు బాగున్నారు. ఉమ్. ఆ ఉద్యోగస్తుల సాయంతో, ఊళ్ళో రైతుల సాయంతో పక్కన కూడా మేమే తీసుకోవాలి, ఏ ఊరు రైతుల్ని ప్రోత్సహించలేదు. ఆ. మా సొంత ఊరితోనే అన్ని పోలరమ్మ గుడి చేసినాం. దీన్ని కూడా చేద్దామంటే కొద్దిగా 4-5 ఏళ్ళోళ్ళు, ఆ 8 ఏళ్ళోళ్ళు కొంచెం బ్రేక్ పెడుతున్నారు. ఉమ్. మాకు అక్కడ దేవాలయం ఉంటే మాకు నష్టం జరుగుద్దు అనే సూచనలో పెడుతున్నారు. ఉమ్. ఈ రాజకీయంగా 2 పార్టీలోళ్ళు కలిసి ఎవరన్నా సిద్ధాంతిని తీసుకొచ్చి కానీ ఏరో రూపు కానీ మీకేం నష్టం లేదు అని నిరూపణ చేసి చేయటానికి ముందుకు రావట్లేదు ఎవరు. ముందుకు రాలా. ఉమ్. మళ్ళీ ఎప్పుడైనా కానీ ఈ కుర్రోళ్ళే మునుపు పోలరమ్మ గుడి అది ఎట్నే పాడుబడి ఉంటే అది చేసినారు, ఆ కుర్రోళ్ళే రావాలి భవిష్యత్తులో, దాని టైం ఇంకా రాలేదు. ఉమ్. ఆ విధంగా ఒకవేళ డెవలప్ చేసే పని అయితే అదే డెవలప్ చేస్తారా? ఎట్లా ఉంటుందో పరిస్థితి అక్కడనే సిద్ధాంతులు కనుక అందరూ మీకేమి ఇబ్బంది లేదు, మీ ఇళ్ళకి ఊరికే ఇబ్బంది లేదంటే అక్కడనే చెయ్యాలని ఉన్నారు. ఇబ్బంది ఎందుకు అవుతుంది పెద్దని? ఇప్పుడు అక్కడే వెళ్తారు అంటే అక్కడే పురాతన కాలంలో అక్కడే అదే నిర్మించారు. వాళ్ళ సొంత స్థలం కూడా కాదు, అది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు ఆ మట్టి దోలింది ఇక్కడనే. ఓహో ఇప్పుడు ఓకే. ఆ ట్యాంకీకి దక్షిణ పక్క గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ పోరంబోకం ల్యాండే. వాళ్ళు పట్టాలకు తెచ్చుకుంది, అటు ఉంది ఇటు ఉంది, వాళ్ళ ఏం లేదు. అయితే ఎందువల్ల గానీ అంటున్నారు, ఈ రాజకీయ పరంగా ఎవరు దానికి ముందుకు రావటం కాదు పెద్దయినా. కొన్ని ఊర్లు చూసినట్లయితే ప్రతి ఊర్లో అన్ని టెంపుల్ కన్నా రామాలయం టెంపుల్ బాగా డెవలప్ అయి ఉంటాయి. బట్ మీ ఊర్లోనే మాత్రమే ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. లేదు. ఇప్పుడు మరి నరసరాజుపాలెం ఉంది, ఆ పాతూళ్ళలోనేమో కొంచెం కొద్ది గుడి ఉంది. అవతల కాలనీ అని ఒక 6 ఎకరాలు 12 ఎకరాల చోట్లో కట్టుకున్నారు ఇల్లు. యాదవరాజు, కమ్మోళ్ళు, అన్ని 2 వర్ణస్తులే కట్టుకున్నారు శాఖలోళ్ళు. ఆడ బ్రహ్మాండంగా దేవాలయం. ప్రకాశం జిల్లాలో పల్లెటూళ్ళల్లో అంత దేవాలయమే లేదు. ఈ నరసరాజుపాలెం అని మా ఊరు ఎమ్మిటేదే. మరి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది భూములు ఇచ్చి వెళ్ళారు కదా, ఆ భూములు ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దయినా? ఇప్పుడు కౌలు తీసుకుంటున్నారు, కొన్ని ఏమో మాగానేమో సరిగా బంటం లేదు. అంటే దేవుడు భూములు అని చెప్పేసి దేవుడి పేరు మీద కౌలు తీసుకుంటున్నారు, బట్ దేవాలయాన్ని మాత్రం డెవలప్ చేయట్లేదు. దేవాలయాన్ని ఏం చేయలేదు, ఆ పొలం అయ్యి కౌలు తీసుకుంటున్నారు, వాళ్ళే దగ్గర పెట్టుకుంటున్నారు. ఆ విధంగా ఇప్పుడన్నా శ్రీరామనవమికి ఈ గడ్డ మీదనే ఇప్పుడు దేవాలయానికి మట్టి తోలిన కాడనే చెయ్యి ఆడనే పెట్టుకుంటున్నారు. మీ పెద్దలందరూ అనుకున్నారా? పెద్దవాళ్ళందరూ ముందుకు వస్తే ఆటోమేటిక్ అవుతుంది కదా పెద్ద. ఈ పెద్దవాళ్ళు కొంతమంది అటు కొంతమంది ఇటు ఫాలో అయ్యి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వద్దనే పచ్చంలో కూడా కొంతమంది ఉన్నారు. ఈ మధ్యలో ఈ పొలిటికల్ రావడం వల్ల మొత్తం నీకేమిస్తే నష్టం వచ్చిందని సిద్ధాంతిని, నీ ఇష్టం వచ్చిన సిద్ధాంతిని తీసుకురా, లేకపోతే మేము తీసుకొస్తాం. ఏ సిద్ధాంతి అయినా మీకు
నష్టం లేదంటే అక్కడ కట్టుకుందాం, నష్టం వచ్చుద్ది అనుకుంటే ఇంకో దిక్క స్థలం కొని కట్టుకుందాం అనేవాళ్ళు లేడు ఇయ్యాల. మునుపు ఆ పోలరమ్మ గుడి కూడా రకరకాలుగా ఉండింది, అయితే కుర్రోళ్ళు బయలుదేరినారు. ఆ స్థలం మాదన్నా ఈదన్నా కూడా అది సర్వేని తీసుకొచ్చి కొలిచి అది ఆ రోజు పెద్దోళ్ళు ఒక 28 సెంట్లు కేటాయించినారు దేవాలయానికి. ఆ 28 సెంట్లలో కట్టేసినాం. ఇప్పుడు బాగా బాగా అనిపిస్తుంది, చూసాము ఇప్పుడే. బాగుంది. వెనక సైడే ఇప్పుడు రాముల వారి వెనక సైడ్ కొంచెం అటుగా ఉంటుంది, కొంచెం లోపలికి పిచ్చెట్లు మొత్తం బాగా పాతపడిపోయింది. ఇళ్ళన్నీ మా ఇల్లు ఆ దేవాలయానికి పరమట పక్క ఊరు బాగుండింది, అప్పుడు నిమపెట్టున్నట్టుండింది. అంత బాగున్న ఈ ఊరు ఒక వరదల వల్ల ఇటు వచ్చేసారు. వరదేం ఊళ్ళోకి వచ్చి కాదు, వర్షాలు పడితే దిగబడుతుంది, ఇళ్లలో కూడా ఓట్లు ఎత్తే నీళ్ళు పైకి ఉక్కొచ్చి. అంటే అప్పుడు బండలు కాదు కదా, బండలు కాదు, అవును, గుడిసెలు అలా వేసుకునేవారు. ఊరిళ్ళు పెంకుటిళ్లలో నీళ్ళు పైకి తేవస్తుండేది. మరి ఇటు వచ్చినప్పుడు లేవాలా? ఇటు వచ్చినాము, అప్పుడు అంత వాళ్ళ కూడా ఇప్పుడు గురవటం లేదులే. అవునా? అంటే ఇటు సైడ్ వచ్చిన తర్వాత సేమ్ అప్పుడు కూడా గుడిసెలే వేసుకుని ఉంటారు మాక్సిమం. తొలి పాకాలే. ఇప్పుడు ఈ పాకాలనే దాదాపు 2004 నుంచి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి ఇంకా కాలనీలు అని ఇయని రేకులని కొంచెం కూలీలు అవి పెరిగినాయి, డెవలప్ అయింది. ఇప్పుడు ఎక్కడ కప్పు అనేది లేదు, పూరి కప్పు పూరీలు లేదు. మరి పెద్దయినా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ శంకుస్థాపన కొత్తగా చేయాలంటే ఆ పాత విగ్రహాలు తెచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయాలంటే ఈ ఊరి గ్రామస్తులు యూత్ కావాలి. యూత్ కావాలా? యూత్ అయిన తర్వాత పెద్దల సహకారంతో కూడా పూర్తి చేసుకోవాలా. ముందు యూత్ ముందుకు రావాలి. ఆ యూత్ ముందుకు వస్తే అది ఆ స్థలం అయింది, ఇంకొక స్థలం అయింది, సిద్ధాంతులను తీసుకొచ్చి ఒకరినిద్దరికి పట్టు, అది ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, కట్టుకోవచ్చు అంటే అక్కడ కట్టుకోవటం. లేక అక్కడ అయ్యా వాళ్ళకి నష్టాలు జరుగుతాయి అక్కడ ఉండే వాళ్ళకంటే ఇంకేడన్నా స్థలం చూసి కట్టుకోవటం. నిజంగా పెద్దనా ఈ జనరేషన్ లో చూసినట్లయితే యూత్ అసలు ముందుకు రావడం లేదు, దేనికి రావడం లేదు, ప్రతి విషయానికి వెనకబడుతున్నారు. అలాంటిది మీ గ్రామంలో యూత్ మాత్రం ప్రతి దానికి ముందు వస్తేనే ఇక్కడ అన్ని పనులు అవుతున్నాయి. నిజంగా చాలా గ్రేట్. ప్రతి కార్యక్రమానికి ఒక శ్రీరామనవమి గాని, సంక్రాంతి గాని, వినాయక చవితి గాని ఏ చెయ్యాలన్నా కుర్రోళ్లే ముందుకు వస్తారు. దాని పెద్దోళ్ళు ఎవరు రైతు ఆవరి, ఎవరికి ఎంత బలం ఉందో అంతగా కానుకలు ఇచ్చి బాగా ప్రోత్సాహం చేస్తున్నారు. దాదాపు ₹1,00,000 ఖర్చు, 1,50,000 ఖర్చు పెడుతున్నారు వినాయక చవితి. వాళ్ళు కూడా యూత్ పెద్ద ముందుకు రావడం వల్ల గ్రామాలందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగం లేని పిల్లోళ్ళు కూడా 2,000 గాని 3,000 గాని ఎంతన్నా గాని వేసుకొని బాగా ప్రతి తిన్నాల బాగా చేస్తున్నారు. పోలరమ్మ కొలుపులు కూడా 3 రోజులు చేస్తారు. పోలరమ్మ కొలుపులు కాదు, తిన్నాల 3 రోజులు చేస్తున్నాం 3 సంవత్సరాల నుంచి. మీ ఊరు లాంటి యూత్ ఎప్పుడు ఉండరు. సరే పెద్దయినా ఇంత ఇలాంటి టెంపుల్ గురించి, పాత టెంపుల్ గురించి మా HTV ద్వారా మీ ముందుకు రావడం, సో మీరు దాన్ని ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ పెద్దయినా. సో మరి చూసారు కదండి, మనం ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు అయితే చూడడం జరిగింది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం భయం వేసింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే బయట నేను చూసి చాలా భయం వేసింది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. నిజంగా మహిమ కలిగిన రాముల వారు అనమాట. నాకే చాలా అంటే పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. కానీ దీని గురించి చూసిన తర్వాత ఇక్కడ గ్రామస్తులను వెళ్ళి తెలుసుకున్నాం. సో పూర్తి వివరాలు ఏంటని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే, సో ఇక్కడ చాలా రోజుల నుంచి ఇది ఇలానే ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఒక ఊరు ఉండేదన్నమాట. సో ఆ తర్వాత వరదలు వచ్చిన తర్వాత వీళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇది అలానే ఉండిపోయిందని చెప్తున్నారు. కానీ ఈ ఊర్లో కొన్ని దేవాలయాలు డెవలప్ అవడానికి కారణం ఇక్కడ యూత్ అంట. సో ఇప్పుడు కానీ ఈ గ్రామంలో ఉన్న యూత్ కానీ బయటకు వచ్చి సో ఈ రాముల వారిని డెవలప్ చేయడమా, లేకపోతే ఇక్కడ ఉన్న విగ్రహాలు తీసుకెళ్లి ఊరు లోపల ప్రతిష్ఠ చేయడమా చేస్తే సో ఇంకా బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ ఈ మన వీడియో చూసిన తర్వాత, ఈ HTV ద్వారా వీడియో చూసిన తర్వాత ఈ గ్రామస్తుల వాళ్ళు యూత్ ముందుకు వచ్చి సో రాముల వారి ప్రతిష్ఠ చేసినట్లయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను. మరి చూద్దాం దీన్ని ప్రతిష్ఠ చేస్తారా లేదా, దీన్ని డెవలప్ చేస్తారా లేదా చూద్దాం. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ HTV. కానీ ఇలాంటి మంచి వీడియోస్ ఇస్తున్నాం కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.